లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఉపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భారతదేశంలోనే ఒక రికార్డు 280 లక్షల మెట్రిక్ టన్నుల మరి వరి ధాన్యం పండించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది, మన వరి రైతులని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళ అటువంటి చిల్లర ఆలోచనలు మాకు ఉండవు. సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ సభ ఎప్పుడుందో ఎవరికి తెలుసు? అసలు మీరు 1,00,000 కోట్లు తినేసి మింగేసి ఇప్పుడు మీరు మీ సభ ముందుందా తర్వాత ఉందా ఎవరికి తెలుసు? అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఉన్నారు డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద. వాళ్ళకి ఏం తెలుసు మీరు వరంగల్లో మీటింగ్ పెట్టుకుంటారని? ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధము. మా ప్రభుత్వం నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ డ్యామ్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఎవరు బయట పెట్టింది ఇన్ని రోజులు? అసలు వాళ్ళ సభ ఉందని ఎవరికి తెలుసు? ఇక్కడ అసలు సభ ఉందని ఢిల్లీలో ఎవరికి తెలుసు? ఎవరు బయట పెట్టినరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అపొలిటికల్ బాడీ, పార్లమెంట్లో చట్టం చేసిన విధంగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ బాడీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఆపాదించడం. అసలు ముందు మీరు సిగ్గుపడి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇంకేమైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. చారి గారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం యొక్క జలవనరుల శాఖ యొక్క టెక్నికల్ అడ్వైజరీ కమిటీ has given final approval for Seethamma Sagar barrage and Sitaram Sagar project. ఇది మేము ఈ 15-16 నెలలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో ఫాలోఅప్ చేస్తూ అదేవిధంగా వారి అన్ని అనుమానాలు నివృత్తి చేస్తూ ముందుకు పోయి ఇది తెలంగాణ ఇరిగేషన్ శాఖకి, తెలంగాణ రైతాంగానికి ఒక పెద్ద ముందడుగని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీని ద్వారా ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు చాలా కాలం నుంచి గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంగా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు, ఎమ్మెల్యే ఆదినారాయణ గారు, అదేవిధంగా భువనగిరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు కూడా నాతో ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఇది దశాబ్ద కాలం టిఆర్ఎస్ పార్టీ సీతమ్మ సాగర్ బ్యారేజు, సీతారాం సాగర్ ప్రాజెక్టు వాళ్ళు సాధించని విషయం మా ప్రభుత్వంలో మా నిరంతర కృషితో కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని సాంకేతిక అనుమతులు ఇవ్వబడిందని చెప్పడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నాం. దీని ద్వారా
గోదావరి నదీ జలాలు 67 టీఎంసీలు 8 లక్షల ఎకరాలకి ఉపయోగపడే విధంగా ఇది మన రైతాంగానికి, ప్రత్యేకంగా ఖమ్మం రైతాంగానికి